హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. చెప్పునా మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకి అలాగే ఆదోని ప్రజలకి ఈరోజు మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఈ కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యం దాదాపుగా 2 నుండి చూస్తున్నారు ప్రజలు కూడా. మరి కూటమి యొక్క మోసపూరిత వాగ్దానాలు గతంలో మళ్ళీ 2024లో ఎలక్షన్ ముందు ఏమైతే మాట ఇచ్చారో వాటిని ఇవ్వక ప్రజలకి ఆ సూపర్ 6 అన్నారు, అది ఇవ్వలే. తర్వాత మెడికల్ కాలేజ్ అన్నారు, దాన్ని పూర్తి చేయలే. అలాగే మత్స్యకారులకి ఇబ్బంది పెట్టినారు, అలాగే రైతులకి ఇబ్బంది పెట్టినారు. అలాగే ఏ సెక్టర్కి కూడా అంటే ఏ కులాలకు కానీ ఏ వర్గానికి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏమీ చేయలే. మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా గమనించారు. ఈరోజు జగన్మోహన్ కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలే పోవాలని చెప్పి మన పార్టీ కార్యక్రమాన్ని గత 6 నెలల నుండి ఎన్నో కార్యక్రమాలు చేశాడు వైఎస్ జగన్మోహన్ గారు. ఈరోజు రైతుల పరంగా అయితేనేమి ఉల్లిగడ్డల ధర లేకపోతే అక్కడ పోయినాడు, తర్వాత మామిడి పండ్ల ధర లేకపోతే అక్కడ పోయినాడు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ జగన్మోహన్ గారు ప్రజలు లేకపోతూ మరి ప్రజల యొక్క స్పందన మనమంతా చూస్తున్నాం. మళ్ళీ ఈ రోజు 2 నెలలు కూడా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఇంత వ్యతిరేకత చూస్తున్నామంటే గత మా జీవిత చరిత్రలో మాకు 25 ఏళ్ల అనుభవంలో ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలే, ఏ ప్రభుత్వానికి రాలే 2 నెలల్లోనే. మరి ఈ రోజు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అంటాడు, 40 ఏళ్ళు విజన్ అంటాడు, ఇదేదో అంటాడు. మళ్ళీ ఈ రోజు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నాడంటే ఒకసారి మన చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎలా ఉందో ఒకసారి మనతో ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ గారు దీన్ని ఆలోచన చేసి ఈరోజు 1 కోటి సంతకాలు అంటే వైఎస్ఆర్ పార్టీ ఉద్యమంతో ప్రజలు లేకపోయి 1 కోటి సంతకాలు చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు జగన్మోహన్ గారు తలపెట్టినాడు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లెలకి, ప్రతి ఒక్క వార్డులకి, ప్రతి ఒక్క ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి దగ్గర పోయి మనమంతా 1 కోటి సంతకాలు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనుబంధ సంబంధాలు ఏమైతే ఉన్నాయో వీళ్ళందరూ పోయి ప్రజల్లోకి పోయి ఈ 1 కోటి సేకరణ చేయాలా. ఎందుకంటే ప్రజల యొక్క వ్యతిరేకత ఎంతో ఉంది. ఈరోజు చూస్తున్నాం, నిన్న కూడా పోయినాడు మన జగన్మోహన్ గారు ఇక్కడ విశాఖపట్నం ఏరియాలో. లాయర్లు వచ్చారు, టీచర్లు వచ్చారు, మత్స్యకారులు వచ్చారు. అంటే ఈ వర్గానికి కాకుండా ప్రతి ఒక్క వర్గం వచ్చి మన జగన్మోహన్ గారికి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు. మన గత 2019, 2024లో చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి ప్రజలు బయటకు రాలే. మరి దాన్ని కంపారిజన్ చేయాలి, మనం కూడా ప్రజలు కూడా కంపారిజన్ చేయాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి. ఆ రోజు కరోనా 2 ఏళ్ళు వచ్చింది మనకి, అయినా కానీ దాన్ని అధిగమించి జగన్మోహన్ గారు ఒక పక్క అన్ని కులాలకి అన్ని మతాలకి అంటే నవరత్నాలు ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ రోజు చేసిన ఘనత మన వైఎస్ఆర్ పార్టీదే అని చెప్తున్నాం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతం చేసినారు. ఈరోజు ఒకరేమో ఒక అంటాడు, ఒకరేమో ఇంకోటి మాట్లాడతారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ ఒక మాట్లాడుతుంది. మరి దీనిలో దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి మనమంతా రాబో రోజుల్లో ఈ యొక్క ప్రజల్లోకి ఈ యొక్క 1 కోటి సంతకాన్ని తీసుకుపోయి ప్రజల్ని ఒప్పించి వ్యతిరేకతను ఏమనేది మనమంతా ఆలోచన చేస్తూ అంటే కూటమి యొక్క వ్యతిరేకత ఎంతో ఉంది ఈరోజు చూస్తున్నాం. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలకు మనం పోవాలా. రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ గారు ఇంకా కార్యక్రమం దండి చేస్తాడు. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారు కూడా ఎన్నో విషయాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఈరోజు మనం కూడా చూసాం, ఇక్కడ ఆదోనిలో మెడికల్ కాలేజ్ యొక్క ధర్నా ఎంత ఇబ్బంది పడినామంటే అంత ఇబ్బంది పడ్డారు ఈరోజు ప్రజలు కూడా, ఆదోని ప్రజలు. మరి దీనంతా దృష్టిలో ఉంచుకొని మరి రాబో రోజుల్లో సాంబశివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆదోని నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి ఈ 1 కోటి సంతకాల సేకరణకు విజయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.